ఓం శ్రీ రామదూత స్వామినే నమ. ఓం శ్రీ వేణు దత్తాత్రేయ స్వామినే నమ. ఓం శ్రీ సువర్ణదత్త లక్ష్మీదేవియై నమ. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య చరణాలకు నా భక్తిపూర్వక ప్రణామాలు. భగవద్భక్తులందరికీ స్వామి కరుణ వలన శుభాలు కలుగవలెనని కోరుకొనుచున్నాను. శ్రీ రామదూత స్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్న క్రమములో ప్రస్తుతము ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ హనుమంతరావు చౌదరి గారు, శ్రీమతి పద్మ గారు తెలియచేసిన స్వామివారి మహిమలను తెలుసుకుందాము. శ్రీ హనుమంతరావు గారు, శ్రీమతి పద్మ గారు తమకు సంతానము కొరకు శ్రీ రామదూత స్వామిని ఆశ్రయించారు. హనుమంతరావు గారి తండ్రి మాలకొండయ్య గారు, అమ్మ శ్రీమతి రమణమ్మ గారు. పద్మగారి తండ్రి శ్రీ గేనేడి పెంచెల నాయుడు గారు, అమ్మ శ్రీమతి కొండమ్మ గారు. ప్రస్తుతము కొండమ్మ గారు జీవించి ఉన్నారు. పద్మగారి దంపతులు సంతానము కొరకై ఎక్కడెక్కడి హాస్పిటల్స్కు వెళ్ళి వచ్చారు. నిపుణులైన వైద్యులను సంప్రదించారు. మహిమగల స్వాములను సేవించారు. దేవాలయాలు సందర్శించి మొక్కులు మొక్కుకున్నారు. లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితం లేదు, సంతానము కలుగనే లేదు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు వారి ట్రీట్మెంట్లో ఎటువంటి లోపము లేదు, మీరు నమ్ముకున్న దేవుడి దయ, మీకు అదృష్టం ఉంటే సంతానం కలుగుతుంది అంటున్నారు. ఇంకా సంతానము గురించి ఆశలు వదులుకుని ఉన్న తరుణంలో దత్తాత్రేయ స్వామి వారి వదిన గారు, వీరి బంధువు, ఆమె పలానా దిక్కున చేవూరునందు శ్రీ రామదూత స్వామి అనే ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళితే సమస్య తీరే ఉపాయం చెప్పగలడు అన్నది. ఆమె మాటలతో ఆశలు కలిగిన చౌదరి గారు, పద్మగారు శ్రీ స్వామిని సందర్శించుకున్నారు. శ్రీ రామదూత స్వామివారు, ఏమండి చౌదరి గారు, మీకు ఒకే ఒక సంతానం ఉన్నది, చాలా కష్టపడితేనే ఆ సంతానం మీకు అందుతుంది, లేకుంటే అది పోతుంది, అందదు అని హెచ్చరించారు. స్వామి, మీరు చెప్పినట్లే మేము చేస్తాము, మీరు ఏది చెప్పినా పాటిస్తాము అని పద్మగారి దంపతులు గట్టిగా మాటిచ్చారు. స్వామి మాటతో కొన్ని రోజులు హోమాలు, యాగాలు శ్రద్ధగా చేసుకున్నారు. కొన్ని రోజులకు సంతానం కలిగే సూచనలు కనిపించాయి. ఇప్పుడు శ్రీ స్వామి ఆదేశం ఏమంటే, ఎక్కడ హాస్పిటల్ నందు చూపించరాదు, వైద్య పరీక్షలు చేయించవద్దని చెప్పారు. స్వామి చేసిన హెచ్చరిక వలన పద్మగారికి వైద్య పరీక్షలేమీ చేయించలేదు చౌదరి గారు. కానీ కొంతమంది బంధువులు, మిత్రులు కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు. ఎన్నో వ్రతాలకు, పూజలకు లేని మహిమ డాక్టర్స్కు వల్లగాని విధముగా యాగాల వలన పిల్లలు పుడతారా? శ్రీ స్వామి పట్ల నమ్మకం మంచిదే కానీ ఇతరత్రా ఏదైనా అనారోగ్యం అయితే ముదిరే వరకు ఆగటం మంచిది కాదు. గర్భమా లేక ఏదైనా అనారోగ్యమా అని వైద్య పరీక్షలు చేయించవలసిందిగా సలహా ఇచ్చారు. 9 నెలల వరకు వేచి ఉండి పరీక్షలు చేయించక తీరా డాక్టర్స్ని సంప్రదిస్తే అదేదైనా జబ్బు అయినట్లయితే ప్రమాదము కనుక జాగ్రత్త పడమన్నారు. బంధుమిత్రుల మాటలతో, సలహాలతో, అనుమానాలతో బెదిరిన పద్మగారు భయంతో గర్భమును పరీక్ష చేయించుకొనుటకై హాస్పిటల్కు వెళ్ళింది. శ్రీ స్వామి తనతో ఉన్న చౌదరి గారితో ఆశ్రమములో, చౌదరి, నీకు ఒక విషయం తెలుసా అని అడిగి పద్మగారు హాస్పిటల్కి వెళ్ళిన విషయం తెలుపుగా, నేను మీరు మెడికల్ టెస్టులు చేయించవద్దని అన్నాము కదా, ఎందుకు ఇట్లా చేసింది అని హనుమంతరావు గారు ఆందోళన చెందారు. పద్మ కూడా భయం వలనే వైద్య పరీక్షలు చేయించుకుంది, గర్భం అని వైద్యులు చెప్పారు అన్నారు స్వామి. హనుమంతరావు గారు ఆశ్రమము నుండి సాయంత్రం వేళ ఇంటికి వెళ్ళగా పద్మగారు భయపడుతూ చౌదరి గారి తమ్ముడు మహేశ్వరరావును వెంటబెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన విషయము, గర్భమును వైద్యులు నిర్ధారించినట్లు తెలిపినది. తనకు తెలియని విషయము ఆశ్రమంలో ఉన్న స్వామి చూసినట్లుగా చెబుతుంటే దైవశక్తి కలిగినవాడు స్వామి అని హనుమంతరావు గారు అనుకున్నారు. కానీ స్వామి చెప్పిన జాగ్రత్తలు పాటించక 5 నెలల గర్భము దక్కించుకోలేకపోయినందుకు వారెంతగానో బాధపడ్డారు. పద్మ మళ్ళీ గర్భవతి అయినది. శ్రీ స్వామికి తెలియచేస్తే, చౌదరి, నీకు నాగదోషం ఉన్నది, నీ భార్యకు నాగశక్తి పట్టింది, చాలా విధాలుగా వేధిస్తుంది అన్నారు. చౌదరి గారు అప్పటి విషయాలు చెబుతూ, ఇవన్నీ నమ్మశక్యం కాని నిజాలు, ఎవరికైనా చెబితే ఈ రోజుల్లో ప్రేతాత్మలు, దెయ్యాలు ఉన్నాయా అంటారు. ఎన్నో సినిమాలలో దయ్యం పట్టిన వాళ్ళ వింత చేష్టలు చూస్తాము కానీ నిజ జీవితంలో 6 అడుగుల ఎత్తు, లావు ఉన్న హనుమంతరావు గారిని పద్మగారు
ఎడమ చేత్తో ఎత్తి గోడకేసి కొట్టినప్పుడు ఆమెకు, ఇంట్లోని వారికి కూడా పద్మకు శక్తి పట్టిన మాట నిజమే అనిపించింది. పద్మలో నాగశక్తి ఉన్నట్లు తెలియటంతో ఇంట్లోని వారు ఆమెతో మాట్లాడుటకు, కలిసి ఉండుటకు భయపడేవారు. హనుమంతరావు గారు మాత్రమే కాస్త ధైర్యం చేసి ఆమెను జాగ్రత్తగా కనిపెట్టుకుని చూసేవారు. ఏ అఘాయిత్యాలు చెయ్యనివ్వకుండా అడ్డుపడేవారు. అంతటి ఉగ్రశక్తిని శ్రీ రామదూత స్వామివారు హోమాలు చేసి చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చారు. శ్రీ స్వామి మనతో అభిమానంగా వ్యవహరిస్తుంటే మనము ఆయనను మన తోటివారు అన్నట్లుగా వ్యవహరిస్తాము. కానీ శ్రీ స్వామి అసమాన ప్రచండ తపోశక్తి విరాజితుడు. పద్మగారికి నాగశక్తి ఆవహించినప్పుడు శక్తి చాలా విపరీతంగా ఉంటుంది. మనోధైర్యము బాగా ఉంటే తప్ప పిరికితనము ఉన్నవాళ్ళు ఆమెకు దరిదాపుల్లో ఉండలేక దూరంగా పారిపోయేవాళ్ళు. నాగశక్తి ప్రకోపానికి గురి కాకుండానట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. హనుమంతరావు గారికి తప్పదు కాబట్టి ధైర్యం తెచ్చుకొని స్వామి పటానికి నమస్కరించి మందిరంలో ఉన్న కుంకుమను పద్మగారికి బొట్టు పెడితే కొంతసేపటికి మామూలుగా అయ్యి మాట్లాడేది. శ్రీ స్వామిని అమర్యాదకరంగా మాట్లాడుతూ తనను వదిలిపెట్టమంటూ పెడబొబ్బలు పెడుతుండేది. వినేవాళ్ళు భయంతో బేజారెత్తేవాళ్ళు. మామూలు స్థితికి వచ్చినప్పుడు ఏమి జరిగింది, ఎందుకలా స్వామిని తిడుతున్నావు అని అంటే, ఎవరో భయంకరమైన ఆకారంతో వచ్చి పద్మగారిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని పోతుంటే అకస్మాత్తుగా శ్రీ రామదూత స్వామి కమండలం యోగదండాలతో వచ్చి పద్మగారిపై కుంకుమ చల్లారట. స్వామిని తిడుతూ ఆ భయంకర ఆకారం పద్మను వదిలి పారిపోతూ మాయమైనాడట. ఒకనాడు స్వామి సన్నిధికి వచ్చినప్పుడు ఆ శక్తి మరలా స్వామితో మాట్లాడి వేలాది కోట్ల ధనం అందేలా చేస్తాను, విలువైన గుప్త నిధులు అందించగలను, వీళ్ళిద్దరినీ తనకు వదిలేయి అని బేరాలాడుతూ ఉన్నది. శ్రీ స్వామి తనకు నిధులు ధనము అవసరం లేదు, హనుమంతరావు గారిని పద్మను వదిలేయమని శాసిస్తుంటే చౌదరి గారికి ప్రక్కనున్న వాళ్లకు ప్రాణాలు నీరుగారిపోయినాయి. కళ్ళతో చూస్తున్నందుకు మాత్రమే చౌదరి గారు నమ్మాల్సి వచ్చిన పచ్చి నిజము ఇది. నాగశక్తితో స్వామీజీ సంభాషణ విచిత్రమైన భాషలో జరిగింది. మనుష్యులు పలకలేని విధంగా ఉన్న భాషలో పద్మగారు స్వామీజీ మాట్లాడుకుంటూ ఉంటే ఈ భాషను అర్థం చేసుకునేంత పండితులు కూడా మానవ మాత్రలలో ఉండరేమో అనుకున్నారు గమనిస్తున్న వాళ్ళు. పద్మగారికి శక్తి పట్టినందువలన చౌదరి గారికి, వారి కుటుంబ సభ్యులకు ఎన్నో రకాల ఇబ్బందులు, అగచాట్లు పడ్డారు. మనుషుల వల్ల కాలేదు నాగశక్తిని తొలగించటం. ఏ గుడికి, తీర్థాలకు వెళ్ళే అవకాశమే లేదు. మరి అటువంటప్పుడు శ్రీ స్వామి అనంత శక్తిమంతుడు కనుకనే నాగశక్తి బారి నుండి పద్మను రక్షించగలిగారు. స్వామి వల్లనే నేటికి అన్యోన్యంగా ఉంటున్నారని, స్వామి రుణము తాము ఎన్ని జన్మలకైనా తీర్చుకొనలేమని, స్వామీజీ చేసిన మేలు వలనే తాము ఇంకా ప్రాణాలతో మిగిలామని హనుమంతరావు గారి దంపతులు అంటున్నారు. ఇంకా వీళ్ళని గమనించిన బంధుమిత్రులు, ఇరుగు పొరుగువారు అందరూ తాము పూజించే దైవాల యొక్క సాకార శక్తియే శ్రీ రామదూత స్వామి అని నమ్మికను పొందారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి స్వామిని నమ్మి భక్తులై పూజించుకొనుచున్నారు. ఎంతటి కష్టతరమైన కార్యక్రమం కూడా శ్రీ స్వామీజీని తలుచుకొని చేస్తే అది సక్రమంగా జరుగుతుంది. స్వామీజీని సంప్రదించి ఆయన ఆజ్ఞలు పాటించడం వలన అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. తమకు గురువు, దైవము అన్నీ శ్రీ స్వామే అంటారు హనుమంతరావు గారు, పద్మగారు. పద్మగారి ప్రవర్తనలో తేడా గమనించక మునిపే శ్రీ స్వామి, చౌదరి, మీ ఇంట్లో నాగశక్తి పుట్టింది, అది మొదట మీ మామను చంపుతుంది, తరువాత మీ అత్తను మంచాన పడేస్తుంది, పిమ్మట మీ భార్యను తీసుకుపోతుంది, ఆ శక్తి ఒక ప్రేతము అని తెలియజేశారు. స్వామి మాటలను మొదట సీరియస్గా ఎవరూ తీసుకొనలేదు, నమ్మలేదు. కలియుగంలో శక్తులు ఎక్కడ ఉంటాయి, ఇదివరకు కాలంలో ఉండేవేమో, ఇప్పుడంతా సైన్స్ యుగము అనుకుని తాము తీసుకొనవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన విధానాల గురించి స్వామీజీని అడగనే లేదు. ఆశ్రమంలో కళ్యాణ మండపం నిర్మించే పనులు జరుగుతుంటే స్వామీజీతో చౌదరి గారు సంభాషిస్తున్నారు. మాటల మధ్యలో స్వామీజీ, చౌదరి, మీ మామ 3 నెలలలో గుండెపోటుతో మరణించును అన్నారు. ఆ మాటతో హనుమంతరావు గారు ఉలిక్కిపడి
వారి మామకు అనారోగ్యమే లేదు. ఇంతవరకు ఏ జబ్బు గురించి మందులే వాడలేదు. అంతటి ఆరోగ్యమున్న, కండపుష్టి ఉన్న వారి మామగారికి ఎందుకు నాగశక్తి చంపుతుంది? ఇది ఏ జన్మలలోని పగలు, ప్రతీకారము అని స్వామీజీని అడిగారట. స్వామి, చౌదరి, మీ మామ ఆయుష్ తీరిపోయింది. ఆయన ఏం చేసినా బ్రతకడు. నీవు లక్షలు కుమ్మరించి వైద్యం చేయించాలనుకున్నా లాభం లేదు అని కరాఖండిగా చెప్పారట. ఇంకా సందిగ్ధంతో ఆలోచిస్తూనే ఉన్న చౌదరి గారితో వాళ్ళ మామగారు మరణించే నెల, వారము, టైంతో సహా స్వామి తెలియజేశారట. ఇంకా అప్పటికే కొన్ని స్వామి మహిమలు చూసినందువలన చౌదరి గారికి మనసంతా గుబులుగా, బెంగగా మారింది. ఇంకా ఆలస్యం చేయక అత్తకు, మామకు ఫోన్ చేసి ఏమైనా అనారోగ్యములు ఉంటే వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చారట. అల్లుడి మాటలతో వారి అత్తమామలు నెల్లూరు, మద్రాసు ఇంకా ఇతర ప్రముఖ హాస్పిటల్స్ నందు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులు అన్నిటిలోనూ ఏ సమస్య లేదు. చౌదరి గారి మామగారు సంపూర్ణ ఆరోగ్యవంతుడని డాక్టర్లు నిగ్గు తేల్చారు. స్వామి చెప్పిన నెల 19వ తేదీన ఆయనకు గుండె నొప్పి వచ్చింది. వెంటనే స్వామితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఇతర కారణాల వలన ఫోన్ కుదరలేదు. స్వామి ఆశీస్సులు పొందలేదు. వైద్యం వలన ఉపయోగం లేక ఆయన మరణించాడు. దంపతులు సంతానము కోరి వచ్చినప్పుడు జన్మించడిది శిశువు పాప లేక బాబు అన్నది స్వామి అన్నట్లే జరిగేది. ఆయు ప్రమాణము గురించి, ఇతర కష్టసుఖముల గురించి వ్యక్తి పేరు చెప్పగానే స్వామి యథార్థమును, పరిహారమును కూడా తెలియజేసేవారు. హనుమంతరావు గారి మామగారు మరణించిన కొంతకాలానికి అత్తగారు కూడా నడుము నుండి క్రింద భాగమంతా చచ్చుబడటంతో మంచం పట్టినది. కుటుంబ సభ్యులు ఆమెను అపోలో హాస్పిటల్ నందుకు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నప్పుడు హనుమంతరావు గారు స్వామితో మాట్లాడి అత్తగారి పరిస్థితి తెలియజేశారు. శ్రీ స్వామి మాట్లాడి, డాక్టర్లు ప్రయత్నిస్తారు కానీ ఏమీ చేయలేరు. ఏం చేసినా ఈ పరిస్థితి నయం కాదంటారు. మీరు వైద్య నిమిత్తమై పడుతున్న శ్రమ, ఖర్చు వృధా అవుతుంది. ఆమెను ఇంటికి తీసుకొని రావడం మంచిది అన్నారు. కానీ పరీక్షలన్నీ పూర్తయిన పిమ్మట వైద్యులు ఆపరేషన్ చేయటం వలన ఫలితం ఉంటుంది. కాళ్ళు బాగై నడక రావచ్చు అంటున్నారు. ఈ విషయమే చౌదరి గారు చెప్పి డాక్టర్లు మర్నాడు ఆపరేషన్ చేద్దామంటున్నారు. ఇప్పుడు వద్దని ఇంటికి తీసుకువెళితే అందరూ బాధపడతారు అని స్వామి, శ్రమ, డబ్బు కన్నా అత్తగారికి నయమవటం ముఖ్యం కదా అని అంటే, స్వామీజీ, నాగశక్తి దోషం వలన ఏర్పడింది. అది దైవశక్తి వలన మాత్రమే నయమవుతుంది. ఈ జబ్బు వైద్య సంబంధమైనది కాదు. ఇంకా స్వామి ఏమన్నారంటే, వైద్యులకు కూడా తికమక కలిగి మీ అత్తగారి వైద్యం పనిచేయదు, ఇంటికి తీసుకెళ్ళమని చెప్తారు. భయపడవద్దు. ఆమెకు 15-20 సంవత్సరాల ఆయుష్ ఉన్నది అని స్వామి చెప్పారు. అపోలో హాస్పిటల్ నందు డాక్టర్స్ మాట మీద అక్కడే ఉండి ఆపరేషన్ గురించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు పద్మగారు వాళ్ళు. చేర్చిన మర్నాడు ఆపరేషన్ టైంకి మళ్ళా డాక్టర్స్ పిలిచి, ఏమండి, 1 నెల కంటే ఎక్కువ కాలం బ్రతకదు ఈమె. నెల తర్వాత బ్రతికి బాగుంటే అప్పుడు తీసుకొని రండి, ఆపరేషన్ చేస్తాము. పక్షవాతం ప్రభావము ఇతర శరీర భాగాలకు కూడా ప్రమాదకరంగా ఉన్నది అని వైద్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. వైద్యుల మాటలతో నివ్వెరపోయిన చౌదరి గారు, పద్మగారి కుటుంబ సభ్యులు చేసేది లేక ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. పిదప స్వామి చెప్పిన పరిహారాలు కొన్ని పాటించిన పిమ్మట వ్యాధి నయమై నేడు పద్మగారి తల్లి ఆరోగ్యంగా స్వామిని దేవుడిగా పూజించుకుంటూ ఉన్నది. ఇంకొకనాడు స్వామి ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మాచవరం గ్రామం సమీపంలో ఉన్న కొండ వద్దకు తీసుకువెళ్లారు. ఇప్పుడే వస్తాను చౌదరి అని స్వామి కొండపైకి నడిచి వెళ్ళారు. కొంచెంసేపు చూసి హనుమంతరావు గారు కూడా కొండపైకి ఎక్కి వెతికితే స్వామి కనిపించలేదు. కనుచూపు మేరలో కొండ చుట్టుప్రక్కల కూడా కానరాలేదు స్వామి. ఇదేమిటి, తన కళ్ళ ముందే కొండను ఎక్కిన స్వామి ఇంతలో ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తుంటే స్వామి, ఏం చౌదరి, వెతుకుతున్నావా? చిన్న పనుండి వెళ్ళాను అన్నారట. సరేలెమ్మని ఆశ్రమానికి వెళ్ళుటకు బయలుదేరుతుంటే, నీవు పద, నా కొరకు కొందరు అవధూతలు వస్తున్నారు, వాళ్లతో ముఖ్యమైన విషయాలు చర్చించాలి అన్నారట స్వామి. స్వామి మనతోనే ఉంటూ మనతో మాట్లాడుతూనే ఇతర దేవతలు, నాగలోకవాసులు, మరెంతోమంది అవధూతలతో కూడా మాట్లాడుతూ
విశ్వములందలి లోకాల కార్యక్రమాలు, ఈ లోకమునందలి మన యొక్క కార్యక్రమాలను కూడా చక్కదిద్దేవారు. బండి దిగి నడిచి వెళుతున్న స్వామీజీని చూస్తూ ఎక్కడకు వెళుతున్నారు, ఎవరెవరు వస్తున్నారు, అవధూతలు, స్వామి దగ్గర ప్రయాణ ఖర్చులకు ఉన్నాయో లేదో కొంత ధనము ఇస్తే బాగుంటుంది అని అనుకునే లోపే స్వామి కనిపించలేదు. తిరిగి వచ్చే వరకు ఉందామా అంటే ఆయన వెళ్ళమన్నారు. ఇంకొక రోజు చిన్న మోపాడు అనే చోట కూడా నా కోసం కొంతమంది గురువులు వస్తున్నారు, నీవు పద అని చెరువు ఉన్న వైపు నడుస్తూ కొంతసేపు కనిపించి పిదప కనపడలేదు శ్రీ రామజూత స్వామి. ఏదైనా పని గురించి ఎక్కడికైనా వెళ్ళినా తన కోసం భక్తులు ఆశ్రమానికి వస్తున్నారు, ఆశ్రమానికి వెళదామంటే బండిపైన వెళ్ళగా హనుమంతరావు గారికి అక్కడ ఆశ్రమానికి అప్పటికే భక్తులు వచ్చి ఉండటమో లేక తర్వాత కొద్దిసేపట్లో రావటమో గమనించేవారు. అనుకోని విధంగా వేరే చోటుకి వెళుతూ మధ్యలో స్వామీజీని దర్శించాలని ఆశ్రమానికి వచ్చిన కొత్త వాళ్ళు తమ రాక తెలియచేయకున్నా స్వామీజీ ఆశ్రమానికి రావటం చూసి సంభ్రమాచర్యాలతో సంతోషించటం ఆశ్రమంలో చాలా సహజంగా జరిగే విశేషము. ప్రస్తుతము స్వామీజీ హిమాలయాలలో ఘనతర యజ్ఞ నిర్వహణలో కొన్ని సందర్భాలలో మాత్రమే సందర్శించుకొనుటకు అవకాశం కలుగుచున్నది. ఒకనాడు చౌదరి గారు బ్రాహ్మణకాక ప్రాంతంలోని కమ్మవారి ప్రాంతంలో గల బంధువుల ఇంటికి వెళ్ళారు. బంధువులు ఈయనకు పొట్టేలు మాంసం వడ్డించడమే కాక ఇంకా పచ్చిగా ఉన్న వండని పొట్టేలు మాంసమును మూటగట్టి ఇంటికి తీసుకెళ్లమని ఇచ్చారట. చౌదరి గారి స్వగ్రామం నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నందలి జర్రావారిపాలెం. మాంసమున్న సంచిని భద్రపరిచి ఖాళీగా ఉన్న రోడ్డుపై చౌదరి గారు స్వంత ఊరికి వెళుతుండగా ఉన్నట్లుండి బైక్ పైకి ఎగిరి కింద పడింది. డివైడర్ ఉన్నదా లేక ఏదైనా అడ్డము వచ్చిందా ఏమైంది అని ఆలోచిస్తుండగానే హనుమంతరావు గారికి స్పృహ తప్పిందట. అదే సమయంలో కందుకూరులో ఉన్న స్వామివారు జర్రావారిపాలెం నందలి పద్మకు ఫోన్ చేసి, అమ్మ చౌదరి ఇంటికి చేరాడా అని అడిగితే పద్మగారు ఇంకా లేదు స్వామి అన్నదట. మళ్ళీ కొంతసేపటికి శ్రీ స్వామి పద్మగారితో చౌదరి గారి గురించి వ్యాకప్ చేస్తే ఇంటికి చేరలేదని పద్మ అనటంతో, అమ్మ చౌదరికి చిన్న యాక్సిడెంట్ వలన పలానా చోట పడి ఉన్నాడు, ఎవరికైనా చెప్పి పంపి ఇంటికి చేర్పించు అని అన్నారట. అంతటితో భయాందోళనలతో పద్మ బంధువులకు స్వామీజీ అన్న మాటలు చెప్పి చౌదరి గారిని జాగ్రత్తగా హాస్పిటల్కి కానీ ఇంటికి కానీ చేర్చమని వేడుకొన్నదట. వెనువెంటనే కుటుంబ సభ్యులు ఇతర బంధువులు వెంటనే ఒక ట్రాక్టర్ను తీసుకొని స్వామి చెప్పిన ప్రాంతమునకు చేరుకున్నారట. బండిపై నుండి ఎగిరి కింద రోడ్డు పైన పడి స్పృహ కోల్పోయిన చౌదరి గారు అప్పుడే స్పృహ వచ్చి లేవటానికి ప్రయత్నిస్తున్నారట. బంధువులు మిత్రుల ప్రయత్నంతో ట్రాక్టర్లోనికి చౌదరి గారిని ఎక్కించి జర్రావారిపాలెంకు తరలించారు. రోడ్డుపై అరగంట సేపు స్పృహ లేకుండా పడి ఉన్నప్పటికీ ఇతర వాహనముల వలన ప్రమాదం ఏర్పడలేదు. మరియు యాక్సిడెంట్ విషయము గురించని పడి ఉన్న అడ్రస్ గురించి పద్మగారికి తెలియచేయటం వలన బంధుమిత్రులు వెంటనే హనుమంతరావు గారిని కనుగొని సహాయం చేయగలిగారు. తన పట్ల స్వామీజీకి ఉన్న శ్రద్ధ కారుణ్యములకు హనుమంతరావు గారికి ఎంతో సంతోషం కలిగింది. మరొకనాడు స్వామీజీతో తన ప్రమాదము గురించిన కారణాలు తెలుసుకొనడానికి ప్రయత్నిస్తే స్వామి ఏమన్నారంటే, చౌదరి గారు భోంచేసి మాంసం తెచ్చుకున్న ఇంటిలో అంతకుముందు ఉన్న కుటుంబంలోని యువతి కూడా ఏదో గొడవ వలన చనిపోయినదట. ఆ యువతి మరణానికి కారణమైన ఒక అశరీర గ్రహమే ఇప్పుడు చౌదరి గారి వెంటబడి రోడ్డుపై కూలతోసిందట. శ్రీ స్వామి రక్షణ నుండి తప్పించి చంపుటకు ప్రయత్నించి విఫలమైందట. స్వామీజీ చౌదరి గారిని నిరపాయకరంగా రక్షించి ఇంటికి చేరినట్లు చేశారు. పొట్టేలు మాంసమునిచ్చిన బంధువులను వారింట్లో ఇంతకు ముందు ఉన్న స్త్రీ మరణము గురించి అడిగితే వారు కూడా స్వామి చెప్పిన మాటలనే చెప్పారు. కేవలం స్వామి దయవలనే తను బ్రతకగలిగినట్లు చౌదరి గారికి అర్థమైనది. పద్మగారి తల్లిని, పద్మను, తనను వివిధ గండాల నుంచి దైవశక్తితో రక్షించి బ్రతికించిన శ్రీ స్వామీజీ సేవకు తమ జన్మలను వినియోగించాలని, జన్మజన్మలకు ఆయన సేవ లభించాలని వారు మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నారు. కావలి నందు వేముల శ్రీనివాసరావు అనే అతను శ్రీ రామదూత స్వామి భక్తుడు. స్వామి అనుగ్రహంతో నేడు స్థితిమంతుడిగా ఉన్నాడు. కానీ గతంలో అతని పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండేది.
ఆర్థికంగా నిలదొక్కుకొనటానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఒకనాడు శ్రీ స్వామి దగ్గరకు వచ్చి, స్వామీ, నీల్కమల్ ఏజెన్సీ గురించి ప్రయత్నిస్తున్నాను. మహామహులు పోటీలో ఉన్నారు. నా శక్తియుక్తులు చాలవు. మీరే ఎలాగైనా దయదలిచి ఆ ఏజెన్సీ నాకు వచ్చేలా చెయ్యండి అని ప్రాధేయపడినాడు. కొంతసేపటికి స్వామి, సరే శ్రీను, ఇంటర్వ్యూలో నిన్ను ఏ ప్రశ్న అడిగినా సరే అలాగే చేస్తాను అని అధికారులకు అనుకూలంగా మాట్లాడు, ఏజెన్సీ నీకే వస్తుంది అని దీవించి పంపారు. చాలామంది ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత ఇతని వంతు వచ్చింది. ఇతను వెళుతుండగా కంపెనీకి సంబంధించి ఏదో కోర్టు విషయం వారికి అనుకూలంగా తీర్పు వచ్చిందని శుభవార్త వచ్చిందట. ఇంకా కంపెనీ వారు అన్ని ప్రశ్నలకు స్వామి సలహా మేరకు సమాధానం ఇచ్చిన వేముల శ్రీనివాసరావు గారిని నీల్కమల్ ఏజెన్సీ దక్కింది. స్వామి అనుగ్రహానికి ఎదురు లేదు కదా. ఇంకా వీరి కుటుంబము అంచెలంచెలుగా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకొన్నది. ఒక రైతు కుటుంబము నిమ్మ తోట సాగు చేస్తుంటే పూత వచ్చినప్పుడే పంట తెగులు వల్లనో లేక ఇతర కారణము వల్లనో మాడినట్లు అవుతుండేది. వాళ్ళు విసిగి వేసారి స్వామీజీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. వీలు చూసుకొని శ్రీ స్వామి వాళ్ళ గ్రామానికి, వాళ్ళ తోటకు కూడా వెళ్ళి చూసి వచ్చారు. ఆయన పాదం మోపిన నాటి నుండి నిమ్మ తోట పచ్చగా కళకళలాడుతూ అధిక దిగుబడులను ఇవ్వటం మొదలైనది. ఒకనాడు చౌదరి గారు అత్యవసర పని గురించి వెంటనే నెల్లూరుకి వెళ్ళుటకు హడావిడిగా రైల్వే స్టేషన్కు వెళితే అప్పుడే వస్తున్న పినాకిని ఎక్స్ప్రెస్ కనిపించింది. టికెట్ తీసుకునే లోపే రైలు వెళుతుందేమోనన్న కంగారులో గబగబా పరిగెత్తి రైలు ఎక్కినప్పటికీ టికెట్ లేక భయం భయంగా ఉన్న చౌదరి గారికి టికెట్ స్క్వాడ్ రూపంలో గండం వచ్చినది. స్క్వాడ్ వాళ్ళు ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేస్తూ లేని వాళ్ళ దగ్గర జరిమానా వసూలు చేస్తున్నారు. సమయం చాలక టికెట్ కొనలేదు. కానీ ఇప్పుడు అందరి ముందు పరువు డబ్బు కూడా పోయేటట్లున్నాయి. ఈ తప్పుకు పరిహారం చేసుకుంటాను కానీ ఇందరిలో వాళ్ళు తన టికెట్ను అడగకూడదు, తన పరువు పోకూడదు అని తను నమ్మిన శ్రీ రామదూత స్వామినే మనసులో భయంతో తలుచుకుంటున్నారట చౌదరి గారు. అంతలో స్క్వాడ్ వాళ్ళు ఇతనిని దాటి ముందుకు వెళ్ళి అక్కడి వారిని ప్రశ్నించుతూ కొంతసేపటికి వెళ్ళిపోయారట. పరువు మర్యాదల గురించి దిగులు పడుతున్న హనుమంతరావు గారికి భయం తొలగించిన మరొక గొప్ప సంఘటన ఇది. కష్టం చిన్నదైనా ప్రాణాంతకమైనదైనా అన్ని వేళల యందు మొర విని రక్షించే దిక్కు మాత్రం శ్రీ రామదూత స్వామి వారే నమ్ముకొన్న వారికి. హనుమంతరావు గారి తమ్ముడు కుమార్తెకు 15 సంవత్సరముల వయసు ఉంటుంది. స్వామీజీ చౌదరి గారితో మాట్లాడే సందర్భంలో ఈ అమ్మాయికి ఒక సంబంధం వస్తుంది, ఇంత చిన్న వయసులో పెళ్ళి ఏమిటని అనుకుంటారు, కానీ పెళ్ళి జరుగుతుంది అని చెప్పారట. నిజంగానే కొంతకాలానికి ఒక సంబంధం వాళ్ళు ఆ పాపను చేసుకుంటామని వచ్చారు. 15 సంవత్సరముల వయసు అంటే చాలా చిన్న వయసు, పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు అని పాప వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగా అడ్డు చెప్పినా పెళ్లి కుమారుడి తరపు వాళ్ళు ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ చిన్న వయసు పిల్ల గర్భవతి అయినది. డెలివరీ సమయంలో కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. మళ్ళీ అందరికీ కంగారు, భయము. వైద్యులు ఆపరేషన్కు ప్రయత్నించారు. పిల్ల తల్లి, తండ్రి, చౌదరి గారి వలన ఆమె అత్తమామలు, భర్త అందరూ శ్రీ రామదూత స్వామినే స్మరించుకుంటూ భయాందోళనలతో ఉన్నారు. తనపై భారం వేసి నిస్సహాయంగా ఉన్నవారిని ఆదుకొని గట్టున పడవేసడి దైవము శ్రీ రామదూత స్వామి అని మరొకసారి నిరూపణ అయినది. సుమారు 17 సంవత్సరముల వయసున్న అమ్మాయికి ఆపరేషన్ అవసరం లేకుండానే బిడ్డ జన్మించింది. వైద్యులు కూడా మీరందరూ అదృష్టవంతులే, ప్రమాద స్థితిలో ఉన్న తల్లి బిడ్డ క్షేమంగా బయటపడ్డారు, దేవుడి దయ్యే అనుకోవాలి అని పదే పదే అన్నారు. ఇంకా పద్మగారి సోదరుడు రెండవ కుమార్తె పెళ్లి సంబంధము, సంసారము కూడా స్వామి అన్నట్లే జరిగాయి. దైవము కంటే అధికతర శక్తి ఉన్న గురువును నమ్ముట అందరికీ జీవితమునందలి అన్ని సమయములందు అవసరమే. సద్గురుదేవుని రక్షణలో జీవితము సురక్షితము, ఫలప్రదముగా ఉండగలదు. మనుష్యులు వారి వారి సుకృతమును అనుసరించి శ్రీ రామదూత స్వామి వంటి సమర్థ సద్గురువులను ఆశ్రయించగలరు. శ్రీ స్వామి కందుకూరునందు నివాసముంటున్న కాలమునందు ఒకసారి ఫోన్ చేసి, చౌదరి, హైదరాబాదు నుండి పద్మజ అనే ఆమె ఆశ్రమానికి వస్తుంది, ఆశ్రమమునందలి ఓబులకు చెప్పి పద్మజకు వసతి భోజనము ఏర్పాట్లు చేయమని చెప్పారట.
పద్మజ పెళ్లి కాని అమ్మాయి అని అంటే చిన్న వయసు ఆమెమో అనుకున్నారట చౌదరి గారు. కానీ ఆశ్రమంలో కొంత పెద్ద వయసున్న ఆమె పద్మజ గారు అని తెలిసినది. మర్నాడు స్వామిని కలిసినప్పుడు, స్వామి, పద్మజ నీకు కుజదోషం ఉన్నది, పరిహారము కొరకు దత్తలక్ష్మీదేవి దీక్ష తీసుకొని భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే నీకున్న కుజదోషం నశిస్తుంది అని చెప్పారు. దీక్ష పూర్తయిన 2 వారాలలో వివాహం నిశ్చయమవుతుందని కూడా అన్నారు. సరే అని పద్మజ గారు దీక్ష తీసుకొని పూర్తి చేసిన 15 రోజులకు ఆశ్రమానికి వచ్చి చౌదరి గారితో, ఏమండి, ఆశ్రమంలో కనిపించిన మొదటి వ్యక్తి మీరేను, ఇదిగోండి శుభలేఖ అని ఇస్తుంటే చౌదరి గారు ఆశ్చర్యపోయారట. 35 సంవత్సరంలో వయసు ఉన్న ఆమెను రూపురేఖలను బట్టి ఇంత త్వరగా సంబంధం కుదిరేనా, ఇన్నాళ్ల నుంచి జరగంది అని భావించిన చౌదరి గారికి స్వామి శక్తి గురించి గుర్తుకు వచ్చి తను పొరపాటు పడినందుకు స్వామికి క్షమాపణలు చెప్పుకున్నారట. మరొక సందర్భంలో హైదరాబాదు నుండి ఒక కుర్రవాడు ఆశ్రమానికి వచ్చాడు. శ్రీ స్వామి కుర్రవాడిని చూసి, నాయనా, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది, 5-6 నెలల తర్వాత విదేశాలకు కూడా వెళతావు అన్నారు. కానీ ఆ అబ్బాయి, స్వామి, మీ గురించి మా వాళ్ళు ఎంతో ఘనంగా చెబుతుంటే విని ఆశీస్సుల కోసం వచ్చాను, మీరు పొరపాటు పడినారు, నేను ఈ వారంలోనే విదేశాలకు ప్రయాణమవుతున్నాను, 5-6 నెలల తర్వాత కాదు, ఇదిగోండి అని వేశాను తన యొక్క టికెట్లు చూపించాడు. క్షమించండి, మీ మాటలు అసత్యాలని చెప్పినందుకు అని కూడా అన్నాడు. కానీ అదే వారము ఆదివారం నాడు మరలా స్వామి సందర్శనార్థం అదే కుర్రవాడు మళ్ళీ వచ్చాడు. చౌదరి గారు గుర్తుపట్టిన కొందరు భక్తులు, ఇదేమిటి, మొన్ననే కదా విదేశాలకు ప్రయాణం అవుతున్నావు, మరి స్వామి దగ్గరికి వచ్చావేమిటి అని అడగగా అతను స్వామి పాదాలపై పడి బాధతో క్షమాపణ వేడుకొని, స్వామి, అకస్మాత్తుగా తన తల్లి మరణించినందున విదేశీ ప్రయాణము వాయిదా పడినది, మీ మహిమ శక్తి తెలియక అజ్ఞానంతో మాట్లాడినందుకు క్షమించమని వేడుకొన్నాడట. శ్రీ రామదూత స్వామి చిరునవ్వు నవ్వి, మరేమీ పర్వాలేదు, ఇక నుండి నీ బాధ్యతను నేను వహిస్తాను అని అభయమిచ్చారట. పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము దోష నిర్మూలన కారకములు. శ్రీ రామదూత స్వామి ఆశ్రిత జనవత్సలుడు. డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ శ్రీ ఆళ్ల సత్యనారాయణ గారు శ్రీ స్వామి నుండి మంత్రోపదేశము కొరకు ప్రాధేయపడుతుండేవారు. కానీ స్వామి ఏదో కారణము చెప్పి వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు సత్యనారాయణ గారు బాధ ఉక్రోషంతో, స్వామి, మంత్రోపదేశం తీసుకుని స్మరించుట వలన జన్మజన్మల కర్మలు నశించును అని, జన్మ సాఫల్యం కలుగును అని నమ్మి మిమ్మల్ని వేడుకుంటుంటే ఎందుకని మీరు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అందుకు స్వామి, మీకు త్వరలో సూతకం రాబోతున్నది, తరువాత ఇస్తానులే అన్నారట. అందుకు సత్యనారాయణ గారు ఉక్రోషంతో కోపంతో, సూతకం అంటారేమిటి, మేము అందరము ఆరోగ్యంగానే ఉన్నాము కదా, మీకే ఉపదేశం ఇవ్వటానికి ఇష్టం లేదు, ఆ మాటే చెప్పవచ్చు కదా, ఎన్నాళ్ళ నుండి ఎన్నో వంకలు చెబుతున్నారు అని కొంత అలకతో బాధతో ఆశ్రమం నుంచి వెళ్ళారట. కానీ కొద్ది రోజులకే సత్యనారాయణ గారి తండ్రి ఏదో చిన్నపాటి అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించారు. కర్మకాండలు పూర్తి చేసుకొని సత్యనారాయణ గారు మళ్ళీ శ్రీ స్వామి దగ్గరకు ఆశ్రమానికి వచ్చారు. బహుశా శ్రీ స్వామి నుండి మంత్రోపదేశం తీసుకున్నారేమో అంటారు చౌదరి గారు. పుట్టుక మరణములతో ఉన్న జీవితమునందలి ప్రతి అంశము శ్రీ స్వామి కనుసన్నలతో జరుగుచుండును అన్నది స్వామిని సందర్శించే భక్తుల నమ్మకము. హనుమంతరావు గారి బంధుమిత్రులు, పరిచయస్తులు స్వామిని సందర్శించుకుని మేలు పొందిన విషయములను తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై జై శ్రీ రామదూత స్వామి.